మనం ప్రపంచం వెలుతురుగా ఉందనుకుంటున్నాం, ప్రపంచం చీకట్లోనే ఉంది. అసలైన వెలుతురు ఆత్మే. అందుకే అంటారు, కోటి సూర్యుల వెలుతురు కూడా ఆత్మ ముందు సరిపోదట. కోటి సూర్యుల వెలుతురు, ఒక్క సూర్యుడు వెలుతురే దగ్గరికి వెళ్తే తట్టుకోలేం. అలాంటిది కోటి సూర్యుల వెలుతురు ఒక పక్క పెట్టి ఆత్మని పక్కన పెడితే ఆత్మే ప్రకాశవంతంగా ఉంటుందంట. దాన్ని బట్టి చూసుకోండి ఆత్మ గొప్పతనం ఏంటో. ఆత్మ అంటే మళ్ళీ ఎలా ఉంటుంది? సూక్ష్మాతి సూక్ష్మమట. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ అంత ప్రకాశవంతంగా ఉంది అంటే, సృష్టి అంతా నిండి ఉన్న ఆ పరమాత్మను దర్శించాలి అంటే నువ్వు తట్టుకోగలవా? అందుకే ఫస్ట్ ఆత్మను దర్శిస్తే సృష్టిని దర్శించగలిగే శక్తి నీకు వస్తుంది. అందుకే ఫస్ట్ ఆత్మజ్ఞానం అన్నారు, తర్వాత బ్రహ్మజ్ఞానం అన్నారు. మనం లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది ఎందుకు ఆత్మజ్ఞానం అంటున్నారు, ఫస్ట్ బ్రహ్మజ్ఞానం ఎందుకు అన్నారు అని. ఎందుకంటే ఫస్ట్ నిన్ను నీ ఆత్మ వైపుకి తీసుకెళ్తారు గురువులు. ఎందుకు గురువులు ఆత్మ వైపు తీసుకెళ్తున్నారు? ముందు దాన్ని తట్టుకో, దాన్ని చూడు, దాన్ని దర్శించు. విత్తనం లాంటిది ఆత్మ, మహావృక్షం లాంటిది పరమాత్మ. నీటి బిందువు ఆత్మ, సముద్రం పరమాత్మ. నీకు నీటి బిందువే తెలియనప్పుడు సముద్రాన్ని నేను చూడగలను, దాన్ని అర్థం చేసుకుంటావు. అందుకే గమనించండి, నీటి బిందువులో రకరకాలు ఏం కనిపించవు, కానీ సముద్రంలో ముత్యాలు పగడాలు చాలా చాలా ఉంటాయి లోతులకు వెళ్ళే కొద్దీ. అంటే పరమాత్మలో అంతా ఉంది, సృష్టి అంతా. అవునా? ఈ సృష్టిలో ఎన్ని రకాల జీవులు ఉన్నారు, ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఈ సృష్టిలో అంటే పరమాత్మలో ఇన్ని ఉన్నాయి కదా. విశ్వరూప సందర్శనంలో చెప్పింది అదే అంతరార్థం, నాలోనే అన్నీ ఉన్నాయి అని. టోటల్ తెలిసి వెరసి మనం కూడా ఆయనలోనే ఉన్నాం, అంతేనా? మనలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇవన్నీ తెలిసిపోతాయి మనకి. విత్తనంగా ఏం తెలియదు, మహావృక్షం అయినప్పుడు తెలుస్తుంది. దీనికి ఆకులు ఉన్నాయి, కాండం ఉంది, వేళ్ళు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ అంత విస్తరిస్తే, అందులో దాగి ఉన్నది అంతా విస్తరిస్తే అప్పుడు తెలుస్తుంది. అలాగే మనం ఆత్మ దగ్గరికి చేరుకున్నప్పుడు ఎంత ఉంది అని మనకు అర్థమవుతుంది. అందుకే ముందు ఆత్మజ్ఞానం నేర్చుకోండి, తర్వాత బ్రహ్మజ్ఞానం వస్తుంది అంటారు. ఊరికే కాదు వాళ్ళు చెప్పేది. ఆత్మజ్ఞానం ముందు మనకు ఆత్మజ్ఞానం అని ముందే ఎందుకంటారంటే, ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, అది చేరుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో తెలుసుకుంటాము.